ధైర్యంగా ఉండు అని కూడా చెప్పాము. వాడు ఏడుస్తూనే ఉన్నాడు మాతో. ఇంకా వాడు ఇట్లా చేసుకుంటాడని మేము అనుకోలేదు. మా తమ్ముడు ఆ అడ్డపైన పవిత్ర ఏందో కానీ వాడి జీవితం నాశనం చేసిపోయింది. వాడికి 2 పిల్లలు, వాడి భార్య, తల్లిదండ్రిని నాగం చేసిపోయిండు. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏంది భవిష్యత్ ఏంది? ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఎట్లా వాళ్ళు మీడియా తరఫు నుంచి నాకు సీరియల్ ఇండస్ట్రీ తరఫు నుంచి వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు మాత్రం చూడలేని పరిస్థితి. మా తమ్ముడు మాకు అసలు మేము ఎంత అనుకోలేదు. ఎంత ధైర్యవంతుడు వాడు, అసలు ఇలా చేసుకుంటాడు అనుకోలేదు. పవిత్రని 100% పవిత్ర వల్లనే వాడు చనిపోయింది. డిప్రెషన్లో వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి చనిపోగానే ఇంకా నేను ఉండను, నేను చనిపోతానని మా పిన్నికి కూడా చెప్పాడంట. మా పిన్ని నన్ను రారా దగ్గరికి అంటే వద్దు నేను మీ దగ్గరికి రానని చెప్పాడంట. ఇప్పుడు మాకు అందరికీ దూరం అయిపోయిండు. కారణం ఈ పవిత్ర అని చెప్పి పవిత్ర ఎంత ముంచేసింది మా తమ్ముడిని. మా తమ్ముడి లైఫే నాశనం చేసింది. పిల్లలు భార్య ఇప్పుడు ఎవరు చూడాలా? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా పిన్నికి ప్రాణం బాగుండదు, మా బాబాయ్కి ప్రాణం బాగుండదు. వాళ్ళు ఎవరిని నమ్ముకొని ఉన్నారు? అంత పెద్ద కొడుకు ఇప్పుడు పోయిండు, ఇప్పుడు వస్తాడా? అంత పెద్ద కొడుకు తిరిగి వస్తాడా? మా తమ్ముడు ఉన్నాడని వాళ్ళకి కొంత ధైర్యం ఉండే. మా పిన్ని మా బాబాయ్కి 2 కొడుకులు, 1 కూతురు. మా చెల్లె పెళ్ళి అయిపోయింది. 2 తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కానీ వీడు ఇంత మంచి సీరియల్లో బాగున్నాడు అని అనుకున్నాం. కానీ ఈ పవిత్ర ఇంత మోసం చేస్తుంది, మన జీవితంతో ఇంత ఆడుకుంటుందని మేము ఎవరం అనుకోలేదు. అదే మాకే అర్థం కాదు. మాకు రీసెంట్లీగా తెలిసింది, మీడియా తరఫు నుంచి మాకు తెలిసింది. మాకు పవిత్ర ఏంది మేంది ఇట్లా చేసింది అనేది. ఆమెని ఏడ్చి ఉండకుండా ఆమెతోని పవిత్ర అని వాడు జీవితం నాశనం చేసుకున్నాడు. పవిత్ర దానికంటే 20 ఏళ్ళ కొడుకు ఉన్నాడంట, బిడ్డ ఉందంట. 22 ఏళ్ళ కొడుకు. అంత పిల్లలు ఉండగా మా తమ్ముడే దానికి కావాల్సి వచ్చిందా? వాడి జీవితం వాది చచ్చింది కాక వాడిని కూడా తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ పిల్లల కంటే తెలివి ఉందండి. ఇప్పుడు మా తమ్ముడి పిల్లలకి ఎవరు బాధ్యత? పసి పిల్లలు 5 years ఉన్నారు, పాప బాబు చిన్న పిల్లలు. మా తమ్ముడు సహజీవనం కాలేదు. 5 years నుంచి మా మరదలతో మాటలే బంద్ చేశాడంట. మా మరదలతో రిలేషనే లేదంట. పవిత్రనే అని పవిత్ర దగ్గరే ఉన్నాడంట. పవిత్ర కూడా ఇక్కడ రానియలేదంట. నేను ఇక్కడ పోవద్దని చెప్పిందంట. మా తమ్ముడు మాకు పవిత్రనే మైకంలోనే పడిపోయిండు. ఇంకా పవిత్ర అంటే మా పిన్ని కూడా ఏం చేసేదండి? అక్కడ పాట పాడితే మా పిన్ని అయినా ఏం చెప్తుంది? వాడు అదే మా పిన్ని అదే ఏడ్చింది. భార్య బిడ్డలకి ఇప్పుడు ఏంటండి? భార్య బిడ్డలకి దారి చూపించాలి. చిన్న పిల్లలు పవిత్ర వల్లనే చేసేసుకుడు వాడు. భార్య పిల్లలు అంటే వానికి పోయింది అయిపోయింది కదా. మళ్ళీ వచ్చి భార్య పిల్లల దగ్గర ఉండి తల్లిదండ్రులు చూసుకుంటుంటే ఇవన్నీ ఆడు మంచిగా ఉంటుండే, వీళ్ళు మంచిగా. పోయిన మనిషి అయితే రాదు కదా నాన్న, తిరిగి వస్తుందా? కొద్ది రోజులు నీ మైండ్లో ఉంటుండొచ్చు, గట్టి చేసుకునేది ఉంటే ఈ పిల్లలు చూసుకుంటుంటే ఆమెనే కొంచెం మర్చిపోతుంటే. నువ్వు మరి ఇంత ఘోరంగా చేసి ఇంత మంది నాగం పట్టిస్తాడని మనం అనుకోలే కదా నాన్న. మా మరిది కొడుకు రావడం లేదు, ఫోన్ బి చేయడం లేదు. అంటే 2 సార్లు చేసినా రావడం లేదు, ఏం లేదు. 5 సంవత్సరాలు మొత్తం మాటలు బంద్ చేశాడు భార్యతో. మొన్ననే చనిపోయి ముంగట పాపతోని మాట్లాడినంట. పాపతోని వాళ్ళ కూతురుతోని, మమ్మీని మంచిగా చూసుకోండి, తమ్ముని మంచిగా చూసుకోండి, మీరు చదువుకోండి, మంచిగా చేయరంటే సరే డాడీ రమ్మన్నారంట. లేదు వీలు పడది, తర్వాత వస్తాడారంట. చేసి చాలా చేసారు. కానీ వాడు ఏం మైండ్లో ఏం పెట్టుకుండో ఏమో తెలియదు మనకు. మైండ్లో ఏం పెట్టుకుందో ఏం చేసిందో, మరి ఆమె కట్టుదిట్టాలు ఏం ఒట్టేసుకుందో, అక్కడికి పోవద్దు చెయ్యని తెలియదు కదా నాన్న మనకు కదా. అట్లా అయిపోయింది పాప. మన బతుకైతే ఇప్పుడు అందరిని అది తాగం చేసిపోయింది కదా. భార్య పిల్లలు అయితే ఇంత చూశారు కదా మీరు, ఎంతరు చిన్న బాబు. ఏంది ఇంత ఘోరము? ఏం అందరు అందులో ఉన్నారు కానీ వీనికి చెయ్యికి తలకు దెబ్బ తగిలిందంట, చెందుకు. ఆమె పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ చూసే వరకు మళ్ళీ ఇట్లా కొట్టి చూస్తే ప్రాణం పోయింది. అప్పటికే ఈయన హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మంచిగా మాట్లాడుతుండి చేస్తుండే, అన్నీ మంచిగా వరంగా అయినాయి. సడన్గా 3 రోజులకే. మొన్న సోమవారం అమ్మాయింది, వీడు శుక్రవారం రాత్రికి చేసుకున్నాడు. నిన్న శుక్రవారం కదా, నిన్న 6 గంటలకు చేసుకున్నట్ట. పోయిండు
అదే రూమ్లో కింద పార్కింగ్లో కాళ్ళు కట్టేసుకున్నంట. ఆ చున్నుండే తెల్లది చుట్టుకుంటూ కథం. మళ్ళీ తర్వాత ఏంది ఇంకా వస్తలేడు, చెంది ఇంకా వస్తలేడు అంటే అంతా చూసే వరకు తలుపులు ఇరగొట్టే వరకు ఇలా అడవాడు ఉన్నాడు. ఎప్పుడు పోయిందో ప్రాణం గట్లా.